నసుగుల లేచిన అలుకూత చేసిన ఇంట్లో దీపం పెట్టి పూలు టెంకాయ తీసుకొని 5:30కే పోయినా. అయినా సరే ఏం జనము ఇసుగేస్తే రాలేదు. అంతగానం గుంపులు కూడిర్రు భక్తులు. 2 కిలోమీటర్ల దూరం పోయింది లైను. 5:30కు పోతే 9 అయింది బయటకు వచ్చేటాళ్లకు. అట్లిట్లా తిప్పలు పడి ఇక ఆఖరికి ఆ ఎంకన్న దర్శనం అయితే చేసుకున్నా. సరే ఇక నా ముచ్చటకేం గాని దర్శనాలు ఎక్కడెక్కడ ఎట్లెట్లా నడిచినాయో ఒకసారి చూసేద్దాం పారి. కానుగ చెట్టు పూలు రాలినట్టు పుట్టవలికి చీమలు వచ్చినట్టు ఏ గుడి కాడ చూసినా పుట్లే కానొచ్చిండ్రు పబ్లిక్. వైకుంఠ ఏకాదశి, అందులో ఉత్తర ద్వార దర్శనం ఉన్నది. అందుకే నస్కుల 4 సందే నారాయణ స్వామి గుళ్ళన్నీ కిటకిటలాడినాయి. 7 కొండల ఎంకన్న సన్నిధులనైతే మొక్కులు మొక్కేతందుకు మాబటీలు 12 గంటల నుంచి ఎదురు చూసిండ్రు. నస్కుల 4 సందే లైన్లు కదిలినాయి. లక్షల మంది భక్తులు వస్తారని ముందుగానే అంచనా వేసిండ్రు కాబట్టి టీటీడీ ఆఫీసర్లు ఘనమైన ఏర్పాట్లు చేసిండ్రు. భక్తులకు తిప్పల కాకుండా అన్ని తీర్ల సౌలతులు చేసిండ్రు. ఇక వైకుంఠ ఏకాదశి నాడే స్వామిని దర్శనం చేసుకోవాలని ఎట్లయితే పబ్లిక్ అంతా పోయిండ్రో లీడర్ సాబులు వీఐపీలు సుత కొండెక్కిండ్రు. సీఎం రేవంత్ సారు ఇంటిల్లి పాదిని దోలుకొని పోయి శ్రీవారి దర్శనం చేసుకున్నాడు. అటు భక్తుల కిటకిట గట్టి ఉన్నా సరే సీఎం సార్ను మంచిగానే ఆర్చుకున్నారు ఆఫీసర్లు. ఒక్క సీఎం సారే కాదు, ఏపీ తెలంగాణ లీడర్లు, సినిమా యాక్టర్లు, ఆటగాళ్లు ఇట్లా ఎంకన్న దర్శనానికి పెద్దోళ్ళంతా పోయిండ్రు. అయితే మాజీ మంత్రులకు ప్రోటోకాల్ దర్శనాలు లేవని ముందుగానే చెప్పిండ్రాట. కానీ రోజక్క మాత్రం వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి టికెట్ల తన పేరు ఎక్కించుకొని అట్లిట్లా ఏదో తిరకాసు చేసి ప్రోటోకాల్ దర్శనం చేసుకున్నదా అంటుండ్రు. దేవుని కాడికి పోయి గట్ట చేస్తారా అని సైకిల్ పార్టీ లీడర్లు కోపానికి వస్తుండ్రు. ఇప్పుడు ఇక అది అట్లుండరు గాని అటు భద్రాచలంలో ఉత్తర ద్వార దర్శనానికి పొట్టు పోయిండ్రు భక్తులు. ఉచికేస్తే రాలేదు కావచ్చు అన్నట్టే ఉన్నది రామయ్య సన్నిధి. సింహాచలం అప్పన్న, ద్వారక తిరుమల చిన్న వెంకన్న, అన్నవరం సత్యదేవుని సన్నిధి భక్తులతోని కలకలలాడినాయి. వైకుంఠ ద్వారంలోకేంచి పోయి స్వామిని దర్శనం చేసుకొని మస్తు మురిసిపోయినరు జనాలు. అటు యాదగిరిగుట్ట నరసన్న గుడికి పోటెత్తిండ్రు భక్తులు. ఇక ఒక్క శ్రీవన్నారాయణ స్వామి ఆలయాలే కాదు, శివయ్య గుళ్ళు కూడా గట్టిగానే కిక్కిర్చినాయి. యములాడ రాజన్నకు భక్తితోని పబ్బతి పట్టిండ్రు. 2 రాష్ట్రాలే కాదు, దేశం అంతటా తీర్థాలన్నీ భక్తులతో నిండిపోయినాయి. పూజలు జోరుగా నడిచినాయి. పబ్లిక్ అడిగితేనే చేస్తావు, అడగకుంటే ఊకుంటాం, లేకపోతే అసలే పట్టించుకోవు అన్నట్లుంటే ఇవాళ రేపు అసలే నడవదు. ఆజ్కల్ జమానా మారిపోయింది, రాజకీయాలు కూడా మస్తు మారినాయి. అందుకే పబ్లిక్ అడుగుడు కాదు, లీడర్ సాబులే వాళ్ళ దగ్గరికి పోవాలి. ఆపతి సాపతి అడిగి తెలుసుకోవాలి, ఎమ్మటి పరిష్కారం చూపించాలి. అట్లయితేనే పథారా పెరుగుతుంది అన్నట్టు ఇక చూడు మళ్ళో మాట నిలబెట్టుకుండు ఏపీ డిప్యూటీ సీఎం. మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదు. సారు మాట ఇచ్చిండంటే చాలు పని అయినట్టే అన్నట్టున్నది పోయిన కథ. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు పంతనం చూసి బగ్గనే మురిసిపోతాండ్రు ఇప్పుడు పబ్లిక్. ఇక సారు మళ్ళీ మాట నిలబెట్టుకున్నాడంటే గానడమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు పోయి కొబ్బరి రైతుల గోస చూసొచ్చిండు సారు. 3 వారిన కొబ్బరి చెట్లను చూసి అయ్యో కోనసీమ అందం అంతా ఖరాబ్ అవుతుంది కదా అన్నట్టు బాధపడ్డాడు. ఏంటి కట్లయితాంది ఏం కథ అనేది ఆఫీసర్లను, కొబ్బరి రైతులను అందరిని ఆరా తీసిండ్రు. గా శంకరగుప్తం కాలువలో ఉప్పు నీళ్లు కలిసి అంత ఆగమాగం అవుతున్నదని ఆఖరికి అంత కలిసి తేల్చిండ్రు. అప్పుడే సార్ అందరికి మాట ఇచ్చిండు. గా శంకరగుప్తం కాలువ సంగతి ఏంటిదో, దాన్ని ఎట్టెట్ట చేయాలనో 45 దినాలలో పరిష్కారం చూపిస్తానని కొబ్బరి రైతులకు మాట ఇచ్చిండు. అన్నమాట ప్రకారం 45 దినాలు కాకముందే 35 దినాలకే ఇక పరిష్కారం చేసే దిక్కు అడుగులు పడ్డాయి. శంకరగుప్తం కాలువకు రిపేర్లు చేసి ఉప్పు నీళ్లు కలవకుండా చేసే పనులు చాలా అయినాయి. మంగళగిరిలో ఉన్న ఆఫీసులకేంచే టీవీలో చూసుకుంటా కాలువ పనులు చాలు చేసిండు పవన్ సారు. 20 కోట్లకు ఎక్కువనే ఖర్చు చేస్తున్నారట. అటు సమస్య ఉన్నది, రైతులు మస్తు నష్టపోతాండ్రు అని తెలిసి సీఎం చంద్రబాబు సారు సుత వెంటనే పని సురువు చేయాలని చెప్పిండట. అందుకే ఇక 2 సార్లు ఓ మాట అనుకున్నాక గిట్ల కొబ్బరి రైతుల మనసు నిమ్మలమయ్యేటట్టు చేసే కార్యం ముంగటేసుకుండ్రు. ఏమైనా పవన్ సారే అనుకుంటారు పబ్లిక్. మొన్నగా ఇప్పటం దిక్కుపోయి అప్పుడెప్పుడో నాగేశ్వరరావుకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. అంతకు ముందు రోడ్లు కావాలని అడగంగానే ఊర్లకు రోడ్లు వేయించిండు. ఇట్లా సారు రువడి చిన్నగా లేదు పోయిండ్రి. అన్నిటికి మించి ఊరు తిప్పలైనా మనుషుల తిప్పలైనా డిప్యూటీ సీఎం దాకా చేరితే చాలు ఇక పని అయినట్టే అనుకుంటారట ఇప్పుడు చాలా మంది.
అప్పట్లో కులీ కుతుబ్ షా హైదరాబాద్ కట్టించిర్రు, అటెంకా నిజాములు వచ్చి సికింద్రాబాద్ కట్టించిర్రు, ఇంకా మన లీడర్లు వచ్చి సైబరాబాద్ కట్టించిర్రు. ఇక ఇప్పుడు తెలంగాణ సర్కార్ వాళ్ళు ఫ్యూచర్ సిటీ కట్టిస్తామంటుర్రు. రోజు రోజుకు పట్నం ఇంత ఇషీరం అవుతున్నది, మస్తు ముంగడికి పోతున్నది. అందుకే మరి దానికి తగ్గట్టు మార్పులు షేర్పులు చేయాలి కదా. అదే పనిలో ఉండరు సర్కార్ వాళ్ళు. చూడురు ఏం చేసిర్రు. ఒక అప్పుడు ఉన్నట్టే ఉన్నది ఆ పట్నం. అటు కొసకు అయత్ నగర్ దాటింది, ఇటు కొసకు శంషాబాద్ దాటిపోయింది. 4 దిక్కులా పాకుతున్నది. అందులో ఇప్పుడు కొత్తగా ఫ్యూచర్ సిటీ కట్టనికే తయారైనరు సర్కార్ వాళ్ళు. అందుకే అవసరానికి తగ్గట్టు అన్ని మార్పులు చేర్పులు చేస్తాండ్రు. ఇప్పటికే కొత్త జోన్లు, కొత్త సర్కిళ్లు, కొత్త డివిజన్లు ఇట్లా అన్ని తీర్ల పెంచుకుంటూ పోయిండ్రు. ఇప్పటిదాకా జిహెచ్ఎంసీలో 150 డివిజన్లు ఉంటే ఇప్పుడు వాటిని 300కు పెంచిండ్రు. కొత్త కొత్త జాగాలను జిహెచ్ఎంసీలో కలిపిండ్రు. అట్లా ఇక కొత్త జోనల్ ఆఫీసులు, డివిజనల్ ఆఫీసులు అన్ని కొలువు తీరబోతున్నాయి. ఇక అది అట్లుంటే పట్నం ఇంగిత పెద్దగా అవుతున్నదంటే మరి ఇక పోలీస్ బలగం కూడా పెరగాలి కదా. అందుకే ఆయుగురం కూడా చేసిండ్రు. ఇన్నొద్దులు గ్రేటర్ హైదరాబాద్లో ఓ దిక్కు సైబరాబాదు, ఇంకో దిక్కు రాచకొండ, నడుమ హైదరాబాదు 3 కమిషనరేట్లు ఉన్నాయి. అయితే కొత్తగా ఫ్యూచర్ సిటీ కూడా రాబోతున్నది కాబట్టి అక్కడ కూడా గట్టి బందోబస్తు కావాలి. కాబట్టి ఫ్యూచర్ సిటీలో ఓ కొత్త పోలీస్ కమిషనరేట్ పెడుతుండ్రు. అంతేకాదు అటు ఇన్నొద్దులు రాచకొండ కమిషనరేట్లో ఉన్న భువనగిరిని సపరేట్ చేసిండ్రు. అంటే ఆ భువనగిరిలో ఇప్పటి సంది జిల్లా ఎస్పీ ఉంటాడు అన్నట్టు. అట్లనే రాచకొండ కమిషనరేట్ ను మల్కాజిగిరి కమిషనరేట్ అని మారుస్తుండ్రట. ఇట్లా పట్నం హద్దులన్నీ మారుతున్నాయి. ఇన్నొద్దులు మహానగరం అని పిలుచుకునేటోళ్ళం, ఇక ఇప్పుడు మహానగరం అని పిలుచుకోవాలి కావచ్చు. అంత ఇసిరమైతున్నది హైదరాబాదు. అన్ని తీర్ల ఎలుగులైతే అంతకన్నా ఏం కావాలి, మంచిదే కదా అనుకుంటారు పబ్లిక్. ఓ దిక్కు రాష్ట్రంలో ఉన్న రైతులంతా యూరియా బస్తాల లొల్లి చేస్తుంటే ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం ఇంకో లొల్లి. యూరియా సంగతి దేవుడెరుగు సారు, మొదలు మేం పండించిన పంటను కొనుర్రి అని అందరికందరూ జంగు లేపిర్రు. ఇక చూడుర్రి ఆదిలాబాద్ పట్నంలో అన్నదాతలు ఎట్లా కండ్లెర చేసిర్రు. ఈ వ్యవసాయం చేసుడు కంటే ఊకున్నది ఉత్తమం అని అంటారు ఆదిలాబాద్ సోయా రైతులు. తెచ్చిన పంటను కొనకుండా లేనిపోని కొర్రీలు పెట్టుకుంటా రైతుల పొట్ట కొడతారని చెప్పి రోడ్డు మీద ధర్నా చేస్తే ఎక్కడి బండ్లు అక్కనే ఆగిపోయి ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. అయితే వ్యవసాయ అధికారులు పంట కొంటామని చెప్పి అందరికి వాట్సాప్ లలో మెసేజ్ పెట్టుడే కాకుండా ఎప్పుడు దేవాలను కూడా చెప్పిరట. ఇక మెసేజ్ చూసుకున్న రైతులంతా కొంటపోతే వెంటనే కాంట అవుతుంది కావచ్చు అని బండ్లు బాడుగలకు మాట్లాడుకుని దన్న మార్కెట్ పట్టుకొచ్చి కళ్ళాలు పోసిరు. కానీ కాంట పెట్టింది లేదు, కొన్నది లేదు. ప్రతి కుప్ప చూసి ఇది రంగు మారింది, అది రంగు మారింది, ఇది నాసిరకం ఉంది, అది తాలుంది అన్నట్లు 110 మంది కొని 90 మంది అట్నే ఇచ్చి పెట్టినట. దీంతో మొన్న పత్తి తెస్తే అట్లనే చేసిరు, ఇప్పుడు సోయా తెస్తే ఇది ఇట్లనే చేస్తున్నారు. రేపు జొన్నలు తెస్తే దానికి సుత 100 వంకలు పెట్టి కొనకుండా మా సొంటెండ పెడతాడు కుడుతుంది సర్కార్ తీరు అని గరం అయ్యారు రైతన్నలు. నిన్న మొన్న వచ్చి షెడ్యూల్ ఇచ్చిండ్రు. ఇస్తే రైతులు తెచ్చి ఇప్పుడు 3 రోజులాయా అలా కుప్పలు మొత్తం తెచ్చి వేసుకుంటే అలా 10 కుప్పలకి వెళ్ళి అలా 100 కుప్పలకి వెళ్ళి 10 కుప్పల్ని సెలెక్ట్ చేసి మిగతా అన్ని రిజల్ట్ తీసుకపోయింటే ఒక్కొక్కరు 10,000 నుంచి 15,000 ఖర్చు పెట్టి లేబర్ అవి ట్రాన్స్పోర్టింగ్ అంటే మళ్ళీ రిటర్న్ ఆ రైతులు ఎటుపోతారు. మరి ఇంతకుముందు అదే మరి వాళ్ళు ఏం చేశారు, ఊళ్ళలోకి వచ్చి తీసుకుంటామని చెప్పిండ్రు. మరి ఊళ్ళలోకి వచ్చినప్పుడు తీసినప్పుడు అది ఊళ్ళో వచ్చిన సెలెక్ట్ చేసిన మాలే తెప్పించుకుంటే మిగతా రైతులు ఎక్కడ నమ్ముకుంటుండే. అంతే కదా, తేండ్రి అని పిలిచి ఈడికి తెచ్చినాక 101 తొర్రలు పెడితే రైతుకు కిరాయి ఖర్చులు తప్పలేదు, మీ విధంగా పనిచేయుడు తప్పలేదు. ఇది రైతును ముంచుడు కాదా అని అడగబెట్టారు. 20 క్వింటాల్ సోయలు తెచ్చాను. 29వ తారీఖు నాడు షెడ్యూల్ ఇచ్చిళ్ళు తీసుకురావాలి అని ఏఈఓ మాకు వాట్సాప్ పెట్టారు. తీసుకొచ్చాము. 29వ తారీఖు నుంచి సండే నాడు నైట్కు తీసుకొస్తే ఇప్పటిదాకా షాంపాలు తీసుకుపోయిండు. 1 కేజీ అన్ని కుప్పలు షాంపాలు తీసుకుపోయి అందులోకెళ్ళి 10, 12 సెలెక్ట్ అయింది, మిగతా అన్ని రిజెక్ట్ అంటున్నాడు. మరి ఇప్పుడు తీసుకొచ్చిన కుప్పల పరిస్థితి ఏంది? 3 రోజుల విపరీతమైన సలీలం అంటున్నారు. ఒక్కొక్కళ్ళు జ్వరాలు వచ్చి పడిపోయినారు సార్. అక్కడ ఇంటిరా పంట అమ్ముకొని 4 రూపాయలు తీసుకొని పోదామని వస్తే మీ సావు మీరు సావు అన్నట్లే చేస్తున్నాడు అధికారులు. అందుకే కొందరు ఈ సర్కారుకు పంట కొనుడు శాత కాదు, ఏదో మా బుద్ధి తక్కువ పంట తెచ్చామని చెప్పి మా పంటను మేము కొంచబోతున్నామని గుంజీలు తీసి మరి నిరసన తెలిపారు. అంతేకాదు మాది రైతు సర్కార్ అని మైకుల ముంగడ ఎచ్చులు చెప్పుడు కాదు, ఆ రైతు తిప్పుల పట్టించుకున్నప్పుడే దానికి అసలు అర్థం. ఇప్పటికన్నా మా తిప్పుల వాపురి సారు అని ఒక్క తిరిగి అడగబెట్టారు. మరి సర్కారు ఏ నిర్ణయం చేస్తుందో ఏమో గాని దుక్కి దున్నే రైతు అంటే సర్కారుకి ఎప్పుడు అలసే, ఇదేమన్నా కొత్తనా అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన పబ్లిక్.
మెరుగుట విరుగుట కొరకే అని వట్టిగానే అనలేదు మన పెద్దలు. ఏదైనా ఓ మోతాదుగా ఉండాల్సినంత ఉంటే ఏ పంచాది లేదు గాని పాపం పెరిగినట్లు పెరిగితే మాత్రం ఎన్నడో ఓ నాడు పేకమేడల లెక్క కూలిపోవాల్సిందే. అగో గింతగానం సాగదీసి చెప్తున్నారు. మొదలు అసలు ముచ్చటేందో చెప్పరా అదుర్రి అని అంటారా? అయితే పాన్రి. ఎండి ధరలు చూసి ఎగపోతలొద్దు సుమా, ముంగట దాని ధరలకు ముక్తాడు పడుతుందంటుర్రు మేధావులు. ఏదో కొన్నొద్దుల సంధి వెండి మీద పెట్టుబడులు పెడుతున్నోళ్ళు వాళ్ళు చేసిన పోళ్ళు దందా జయంగా 3 లక్షల దగ్గర పోయింది గాని రేపు మళ్ళా కిందికి బరాబర్ దిగొస్తదంటుర్రు. అయితే అదేదో ఆన్లైన్ మార్కెట్ ఉంటది కదా, అగో గండ్ల వెండి మీద పెట్టుబడులు పెట్టినోళ్ళంతా ఎక్కువ లాభాలు రాగానే ఎవళ్ళ వాటా వాళ్ళు వెనకకి తీసుకున్నారట. ఇక కడ్మ పెట్టుబడులు పెట్టినోళ్ళంతా వెండి ధరలు ఇప్పుడు ఎట్లా మారుతున్నాయో చెప్పలేకుండా ఉన్నది కాబట్టి ఒకటే రోజుల 20,000 తగ్గిందంటే అచానక్లా ఇంకెంత తగ్గుతుందో. ఊకే దీని మీద పెట్టుబడి పెట్టుకుంటున్నది ఉత్తమం కదా అని అనుకుంటున్నారట. అంతేకాదు లక్షలు పెట్టి పెట్టుబడి పెడితే ఆయనత రేపు తగ్గినప్పుడు అమ్మకుంటే వట్టిగా తుటిలో పడతామని ఆలోచన పడ్డారట. దీంతోని పెట్టుబడులు తగ్గితే ధరలు కూడా తగ్గుతాయి. అదే గనక జరిగితే గరీబోళ్లకు అందకుండా ఉన్న వెండి ముంగట మళ్ళా పాత రేటుకు దిగినా దిగొచ్చు అని అంటుర్రు వెండి దందా బగ్గ చేసే వ్యాపారులు. అంతేకాదు డిమాండ్ కు సరిపోను వెండి లేదంటుర్రు కాబట్టి గా ముచ్చట్లో కూడా జర్రంత గట్టినే పట్టించుకుంటుర్రట. కాబట్టి వెనక ముందు చూడకుండా రేట్లు పెరుగుతున్నాయి అని చెప్పి కిలోలు కొనేస్తే రేపు ఎక్కువ ధర వచ్చినప్పుడు అమ్ముకుంటా అనే ఆలోచన చేసేటోళ్ళు జర్రంత పాయలం. ఇవాళ కాకపోయినా ఇంకో నొద్దులకైనా వెండి ధరలు పక్కా తగ్గుతాయని ముచ్చట్లు వినబడుతున్నాయి. మరిగా చూసి వాటిగా బొందల వడకుర్రి అని సలాలు ఇస్తుర్రు కొందరు. ఏదేమైనా మంగళవారం ఒక్కనాడే కిలో వెండి మీద 18,000 తగ్గి 2,58,000కు దిగింది. ఈ దిగుడు ఇంకా కూడా ఉంటది. గుడ్డిగా ఎక్కువ ధరలు పెట్టి కొని అటెంక ఆగంగా ఆకుర్రి. నిన్నయాళ్ళ బంగారము వెండి ధరలు పిటాన పిరమైనయి. ఏది ముట్టుకున్నా అంత లక్షల వ్యవహారమే ఉన్నది. అందుకే కొందరు అట్కి తెలివి దొంగలు ఆడోళ్ల మెళ్ళున్న సొమ్ములను కొట్టేస్తానికి కొత్త రకం వేషాలు కడుతుర్రు. ఇట్లనే ఆ కడప జిల్లాల కొందరు తెలివిమంతులు ప్రయాణికుల తీర్ల బస్సులెక్కి ఏదో ఉద్దారకం చేసిర్రట. మరిగా ముచ్చటేందో అట్లా వేసుకుని వద్దాం పార్రి. ఏదో బస్సు ప్రయాణం దొంగలని చెప్పి పోలీస్ టైంలో సొమ్ములు చూపించబడితేరేంది అని పరిశాన్ అవుతున్నారులే. మంచిగా చూడ్రి, వీళ్ళేగా బస్సులలో దొంగతనం చేసిన దొంగలు. అసలు ముచ్చట ఏందంటే యువగిడ కొత్త పెళ్లి పిల్లల తీర్ల ముఖాలకు కర్రె వర్కులు తలిగించుకొని బుడిబుడి అడుగులు వేసుకుంటూ వస్తారు చూడు. ఈ సొక్కమైనలంతా ఓ లేటెస్ట్ దొంగలముట. వీళ్ళ స్టైల్ చాలా పేసలు. అందరి లెక్క కత్తులు కటాలు చూపించకుండా మాటలతోనే మత్పరిస్తారు. ఇక గుంపులు లెక్క మోపైన వీళ్ళంతా ఆర్టీసీ బస్సులలో ఎక్కుతారు. మంచిగా ప్రయాణికులతో కూర్చొని ఏ ఊరు పెద్దమ్మా ఏ ఊరు అక్క అని నష్కలు పడకుండా మాటలు కలిపి అటు వెనక మాది సూత అటు దిక్కే అని ముద్దుగా పరిచయం చేసుకుంటారు. ఇంతలో ఇంకోటి వాళ్ళ మెడలు సొమ్ములను కొట్టేసి మళ్ళీ ఏం తెలియని లెక్క బస్సు దిగిపోతారు. అట్లా ముఖాలకు వర్కులు తలిగించుకున్న ఈ అడవైన బ్యాచ్ కొట్టేసిన సొమ్ములే ఇవి. ఇదిట్లుంటే ఈ నడుమ బస్సులలో మా సొమ్ములు దొంగతనమైన ఫిర్యాదుల మీద ఫిర్యాదు ఇచ్చినాడు పోలీసులకు. ఇక కేసులు రాసుకున్న కడప పోలీసులు ఎవరు ఏం కథ అని గట్టి నజరు పెడితే ఈ పనిమంతుల ఉద్దారకం బయటపడ్డది. సీన్ కట్ చేస్తే అందరిని స్టేషన్ తీసుకుపోయి రాచమర్యాదలు చేస్తే కొట్టేసిన సొమ్ములు బయటకు వచ్చినాయి. అగో ఎస్పీ నచికేత్ సార్ అంటాడు, ప్రొఫెషనల్ గా మనం వర్కౌట్ చేయాల ఆలోచన తీసుకొని ట్రాక్ చేశారు. వీళ్ళకి ఎర్రగుంట్లలో వీళ్ళకి అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు మోడస్ ఆపరేండి ఏముంటుందంటే బస్సెస్ లో 2-3 ఎక్కుతారు. ఒక్క వ్యక్తి ఏం చేస్తారంటే ఎవరు ఉన్నారో మన ప్యాసింజర్స్ ఉంటారు, వీళ్ళతో మాట్లాడడం, వీళ్ళకి ఎంగేజ్ చేయడం, డిస్ట్రాక్ట్ చేయడం అట్లా చేస్తారు. పక్కన ఉన్న ఈ కట్ చేసి బ్యాగ్ నుంచి అంతా బంగారం దొంగతనం చేస్తారు. ఇది ఒక ప్రొఫెషనల్ గ్యాంగ్, ఇంట్రెస్టెడ్ గ్యాంగ్ అండ్ హ్యూజ్ రికవరీ చేయడం జరిగింది. కడపలో ఓన్లీ కడపలో 23 కేసెస్ ఉన్నాయి డిఫరెంట్ పోలీస్ స్టేషన్లో. ఆ 23 కేసెస్ లో ఈ అంతా ప్రాపర్టీ 5 కిలోగ్రామ్ ప్రాపర్టీ రికవర్డ్ అయింది. ఇంటిరా బస్ ఎక్కినలతో అచకాయ బుచ్చకాయ మాటలు మాట్లాడుకుంటే వాళ్ళు మత్పరిస్తారు. అప్పటికే మంచి ప్లాన్లు ఉన్నారు కాబట్టి వెనక మళ్ళీ ఉన్న వాళ్ళు సొమ్ములు కూడా ఆంచలు చూసుకో అంటారు. ఇట్లా 5 కిలోల సొమ్ములు పోతం పెట్టినట ఈ పనిపాట శాతగాని బ్యాచ్. ఇక రికవరీ చేసిన సొమ్ములను వారి యజమానులకు 2 వారాల్లో ఇచ్చేస్తామంటుండే ఎస్పీ సారు. మొత్తానికి దొరికిరుగా సారు. పొద్దు మాపు లోపలేసి మైలపూలు తీరి మళ్ళా బయటకు వచ్చి ఆ పని చేయాలంటే లాగు జడవాలే అని అనుకుంటారు. సొమ్ములు పోయి పోలీస్ టౌన్ చుట్టూ తిరగలేక యాష్టగా ఉంటున్న జనాలు. చలో మరివన్నమాట పటాస్ న్యూస్ ముచ్చట్లు ఇంకో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.